హైదరాబాద్ బ్రదర్స్ కు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఓవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేశారు. గతంలో 15 నిమిషాల్లో తరిమి కొడతామంటూ అక్బరుద్దీన్ కామెంట్కు ఆమె కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు కాదు, 15 సెకండ్లలో అడ్రస్ లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు నవనీత్ కౌర్. छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को ये पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे हम लोगों को किसी ना मंच पे आ गए। वो छोटा भाई बड़ा भाई है, छोटा और बड़ा। छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे हम लोगों को किसी ना मंच पे आ गए। वो छोटा भाई बड़ा भाई है, छोटा और बड़ा। छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा హైదరాబాద్ బ్రదర్స్ కు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఓవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేశారు. గతంలో 15 నిమిషాల్లో తరిమి కొడతామంటూ అక్బరుద్దీన్ కామెంట్లకు ఆమె కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు కాదు, 15 సెకండ్లలో అడ్రస్ లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు నవనీత్ కౌర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోరు రసవత్తరంగా సాగుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే హోరాహోరీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇటు బీజేపీతో పాటు ఎంఐఎం ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా పోటీన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరు అభ్యర్థులు కూడా తాజాగా హైదరాబాద్ బ్రదర్స్ కి కూడా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ ఎర్లియర్ అంటే ఇక్కడ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఆమె బీజేపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్ ఇద్దరికి కూడా ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇస్తూ గతంలో 15 నిమిషాల్లో తరిమి కొడతామంటూ అక్బరుద్దీన్ కామెంట్లను ఆమె 15 కాదు 15 సెకండ్లలో కూడా అడ్రస్ లేకుండా చేస్తామంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ని చూసుకుంటే మనము మునుపెన్నడూ లేని విధంగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం మాత్రము పీక్స్ లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు కూడా ఎవరు ఎలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారో వ్యక్తిగతంగాతో పాటు ఆరోపణలు అలాగే పాలసీ మేకింగ్ లో కూడా చేసుకుంటున్నారు. గడిచిన 40 ఏళ్లుగా కూడా పాత బస్తీని మురికివాడలోనే ఇంకా అలాగే ఉంచుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ పైన బీజేపీ అభ్యర్థి మాధవిలత తరచుగా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓల్డ్ సిటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చింది అంటూ కూడా ఆమె పైన కౌంటర్లు ఎన్కౌంటర్ చెందన కూడా నడుస్తోంది. తాజాగా మాధవిలతకి మద్దతుగా కూడా ఎంపీ నవనీత్ కౌర్ రావడము, ఆమె అక్కడ వ్యాఖ్యలు చేయడము ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు లేపుతున్నాయి. కొద్దేళ్ల కిందట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో ప్రచారంలో భాగంగా కూడా హిందువులందరూ కూడా దాదాపు 100 కోట్లు ఉన్నారు కదా, మేము 25 కోట్ల మంది ముస్లింలు ఒక 15 నిమిషాలు మాకు వదిలేస్తే ఈ పోలీసులు ఎవరు లేకపోయినా సరే 25 కోట్ల మంది ముస్లింలకు ఒక 15 నిమిషాలు ఇస్తే చాలు అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ తాజాగా నిన్న ఆమె మాధవిలతకు ప్రచారంలో భాగంగా
మద్దతుగా నవనీత్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో కూడా గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కౌంటర్ ఇచ్చారు. చిన్నబామ్మరిది 15 నిమిషాలు అంటున్నాడు. చిన్నబామ్మరిది 15 నిమిషాలు కాదు, 15 రోజులు తీసుకో అని కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రము హోరాహోరీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇటు రోజు రోజుకి కూడా మరో 4 రోజుల్లో ఎన్నిక తేదీ ఉండడము, ఇక ప్రచారంలో స్థాయిలో వెళ్ళడము. ఓల్డ్ సిటీలో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనేది చెప్పుకోవాలి మనం సందీప్. శ్రీచరణ్, నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారా? ప్రస్తుతానికైతే అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఎలాంటి స్పందించలేదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రము మన మహారాష్ట్రలో ఔరంగాబాద్ లో మాత్రము సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మనము నిన్న కూడా చర్చించుకున్నాం ఆ విషయంలో. బాబ్రీ మసీద్ ని కోల్పోయాము, మనము ఈద్గాలు దర్గాలు కూడా మాయమైపోతున్నాయి, ముస్లింస్ అందరూ ఏకతాటి పైకి వచ్చి బీజేపీని ఓడించాలని కూడా ఆయనే ఔరంగాబాద్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతము అక్బరుద్దీన్ ఓవైసీ అయితే మామూలుగా పాత బస్తీలో రెగ్యులర్ గా జరిగే ప్రచారంలో చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎంపీ నవనీత్ కౌర్ కి మాత్రము ఎలాంటి కౌంటర్ ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. మరి చూడాలి ఈరోజు సాయంకాలం వరకు ప్రచారంలో భాగంగా మరి ఎలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారో ఓవైసీ బ్రదర్స్ అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.